ఈ స్వీట్ చాలా మందికి తెలియకపోవచ్చు. ఇది వచ్చేసి చలిపిండి. మేము ఎక్కువగా నాగుల చవితప్పుడు చేస్తాము. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావలసినది ఇలా ఒక బౌల్లో 1 కప్పు బియ్యం తీసుకోవాలి. తర్వాత ఇందులో కొన్ని కొర్ర బియ్యం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. కొద్దిగా యాడ్ చేస్తున్నాను కొర్ర బియ్యం. బియ్యం పై భాగం వరకు నీళ్లు పోసి 1 or 2 times వరకు బాగా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత ఇందులో 3 cups వాటర్ యాడ్ చేసి 2 hours పాటు బాగా నానబెట్టుకోవాలి. కొబ్బరి, బెల్లం చాలా తక్కువ పడుతుంది. ఇలా బెల్లాన్ని మెత్తగా పొడి చేసుకోవాలి. అలా ఉంటలుగా వేయకూడదు, పొడి చేసుకోవాలి ఇలా. తర్వాత మనం ముందుగా నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా, ఇలా 2 hours పాటు నానబెట్టిన బియ్యం. ఇలా నానబెట్టిన బియ్యంలో నీళ్ళన్నీ రిమూవ్ చేయాలి. ఇలా జల్లెట్లో పోసి నీళ్ళన్నీ రిమూవ్ చేస్తున్నాను. అస్సలు నీళ్ళు ఉండకూడదు. తర్వాత ఈ బియ్యంలో నీళ్ళన్నీ పోయినాయి కదా, ఇవి నీళ్ళన్నీ పోయిన తర్వాత ఇది గాలికి కానీ ఎండకు కానీ అస్సలు పెట్టకూడదు. ఒక 5 minutes పాటు అలా వదిలేయాలి. ఇలా వదిలేసిన తర్వాత చూడండి, లైట్గా కొద్దిగా పచ్చి పచ్చిగానే ఉంటాయి బియ్యము. మరి ఎక్కువ తడి ఉండకూడదు, పొడి ఉండకూడదు. ఇలా నానబెట్టిన బియ్యాన్ని ఇలా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు అస్సలు యాడ్ చేయకూడదు గ్రైండ్ చేసేటప్పుడు. అలా బియ్యంనే మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ గ్రైండ్ చేసుకున్నా ఇంకా మనకు మెత్తగా అనిపించకపోతే ఇలా జల్లెట్లో వేసి చాలా స్మూత్గా రావాలి. ఇలా జల్లి పట్టుకోవాలి. ఒకవేళ ఏదైనా బియ్యం రవ్వలు ఉన్నా కూడా బయటకు వచ్చేస్తాయి. ఇలా మెత్తగా చేసుకోవాలి బియ్యం పిండిని. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లో కొద్దిగా కొబ్బరి యాడ్ చేస్తున్నాను. కొబ్బరి గ్రైండ్ చేసి మొత్తాన్ని ఇందులో యాడ్ చేసి బెల్లము సరిపడినంత వేసుకోవాలి. అది ఎక్కువ చెప్పలేము కొలత, ఎందుకంటే బియ్యం కొన్ని స్వీట్గా ఉంటాయి, కొన్ని సప్పగా ఉంటాయి. ఇందులో మనం బెల్లం బదులు చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో 10 యాలక్కాయలు కూడా యాడ్ చేస్తున్నాను. వేసి ఇలా మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన షేప్లో వీటిని తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇలా రౌండ్గా తయారు చేసుకున్నాను. తర్వాత వీటి మీద లైట్గా ఇలా గసాలు వేస్తున్నాను టేస్టీ కోసం. ఈ చలిపిండి 1 or 2 days ఏమీ కాదు, ఇంకా టేస్టీగా ఉంటాయి.